హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి, మీరు ఎవరి వల్ల అయితే మోసపోయారో, మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారికి కర్మ అనాలి ఎలా రిటర్న్ అవ్వబోతుంది. ఇది కర్మ సంబంధించిన రీడింగ్ అండి. మీరు ఎవరి వల్ల అయితే బాధపడుతున్నారో, మీరు బాధ పెట్టింది లేదండి, ఒకరు నమ్మి ఉన్నారు, జీవితం ఇచ్చారు, లేదంటే ఒక సిచ్యువేషన్లో సాయం చేశారో, ఒక మంచికి వెళ్ళి చెడు ఎదురొచ్చిందో, మీ లైఫ్ అయితే డిస్టర్బ్ అయిపోయింది. ఒక మంచికి వెళ్ళి చెడు వల్ల మీ లైఫ్ డిస్టర్బ్ అయిపోవడమో కానీ, లేదంటే రిలేషన్షిప్ వల్ల మీ లైఫ్ స్పాయిల్ అయిపోవడం కానీ, అసలు ఒకరు నమ్మి డబ్బుల విషయంలో మోసపోవటం కానీ, రిలేషన్షిప్ విషయంలో అయినా, మాకు ఒక మంచి చేసిన విషయంలో అయినా, అసలు మీరు చేసిన దానికి మీరు పడే బాధకి ఈరోజు కర్మకు సంబంధించి రీడింగ్ అయితే ఇవ్వబోతున్నానండి. ఇది రిలేషన్షిప్ అని కాకుండా మీరు ఒక విషయంలో బాధపడారండి, ఒకరు బాధ పెట్టారు. మరి దీనివల్ల మీరు ఒక ప్రశ్న అయితే ఉండిపోతుంది కదా, దైవాన్ని అయితే అడుగుతారు, మీ మనస్సాక్షిని అడుగుతారు, మీరు చేసిన మంచికి ఇదా ప్రతిఫలం. ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టిన వారు, మీరు ఎవరి వల్ల బాధపడుతున్న వాళ్ళు, ఇప్పుడు మీరు ఎవరి వల్ల బాధపడుతున్నారో అసలు వారి లైఫ్ బాగానే ఉంది, మీ లైఫ్ ఎందుకు రోజు రోజుకి ఇలాగా డౌన్ఫాల్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. అసలు మీరేం పాపం చేశారు, అసలు మీకు ఎందుకు ఇలా జరుగుతుంది, దైవం అన్నది లేదా, మీ విషయంలో అసలు మంచి అన్నది లేదా, మీకు న్యాయం అన్నది లేదా. సో ఇక్కడ కర్మ సంబంధించి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి ఆస్ట్రో ఎనర్జీస్ అండి, టారో ఎనర్జీస్ అండ్ పంచభూత సంబంధించి నేచర్ సంబంధించిన ఎనర్జీస్ అండ్ సిగిల్ ఎనర్జీ. సిగిల్ ఎనర్జీ ఎందుకంటే ఇప్పుడు కర్మ అన్నది వాళ్ళకి ఎలా తిరిగి వెళ్ళబోతుంది. సో ఇక్కడ మీ మంచి ప్రొటెక్షన్ అనేది తీసుకోబోతున్నారండి. ఇక ఎవరి వల్ల మీరు బాధపడకుండా మీకు మీరు ప్రొటెక్ట్ చేసుకునేది అండ్ మిమ్మల్ని అన్న వాళ్ళని మళ్ళీ తిరిగి కొట్టేది. ఇది కర్మ సిగిల్ సంబంధించి ఎనర్జీస్. ఇప్పుడు టారో ఎనర్జీస్ పరంగా ఎనర్జీస్ చెక్ చేయాలి. అంటే ఇప్పుడు దీంట్లో రాసులు ఉంటాయి అండ్ అలానే హౌసెస్ ఉంటాయి. హౌసెస్ అంటే ఒక సిచ్యువేషన్స్ అనమాట. మీ లైఫ్లో ప్రతి ఒక్కటి ఏదో ఒక సందర్భంలో బాధపడిన వాళ్ళే మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు ఉంటారు. ఒక రిలేషన్షిప్ పరంగా కావచ్చు, కెరీర్ పరంగా కావచ్చు, లైఫ్ పరంగా కావచ్చు, ఇలా హౌసెస్ సంబంధించిన సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రహాలకు సంబంధించి ఏ కాంబినేషన్స్ పరంగా ఎలా ఉందో చూద్దాం. ముందుగా ఈ ఆస్ట్రో ఎనర్జీస్ అనేది చెక్ చేద్దాం. బాటమ్ ఆఫ్ డెక్ వచ్చేసి న్యూ లైఫ్ గోల్ ఎనర్జీస్ అయితే ఉన్నాయండి. మనం ప్రతి ఎనర్జీస్ కార్డ్ ప్రశ్నలతో తీస్తాం కాబట్టి ఈరోజు కర్మ సంబంధించి ఇప్పుడు మీరు ఇంకా బాధపడింది చాలు, మిమ్మల్ని బాధ పెట్టేది ఇంకా ఉండదండి. సో ఇక్కడ ఏంటంటే యూనివర్స్ నుంచి మీకు గైడెన్స్ ఏంటంటే ఒక ప్రొటెక్షన్గా ఇంకా మీ జోలికి ఎవరు రాకుండా మిమ్మల్ని అన్న వాళ్ళని తిరిగి వెళ్ళేలాగా కర్మ సంబంధించి సిగిల్ ఎనర్జీ ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ నేచర్ సంబంధించి కూడా అసలు మీకు గైడెన్స్ ఏ విధంగా ఉంటుంది. నేచర్ సంబంధించి అంటే మేష నుండి మీన వరకు ఎలిమెంట్స్ అయితే ఉంటాయి కదా, ఎయిర్ సైన్, వాటర్ సైన్, ఫైర్ సైన్, ఎర్త్ సైన్, ఇలాగా దీనికి సంబంధించిన ఎనర్జీస్ అండి. టారో ఎనర్జీస్ పరంగా క్లారిఫికేషన్ తోటి అయితే రీడింగ్ అయితే ఇస్తాను. ముందుగా ఈ ఆస్ట్రో ఎనర్జీస్ అనేది చూద్దాం. ఏ కాంజుగేషన్స్ అంటే ఏ సంయోగాలు ఉన్నాయి, గ్రహాల సంయోగాలు ఏ వల్ల మీకు ప్రతిఫలాలు ఇస్తాయి, ఏమైనా ఇబ్బంది పడేది ఇంకా ఉందా, దీని నుంచి తప్పించుకునేది ఏంటి, అసలు గైడెన్స్ ఏంటి, ఆస్ట్రో ఎనర్జీస్ ద్వారా మీకు ఇచ్చే గైడెన్స్. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసి వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఆస్ట్రో ఎనర్జీస్ పరంగా మీరు ఇచ్చే గైడెన్స్, ఆస్ట్రో ఎనర్జీస్ పరంగా మీరు ఇచ్చే గైడెన్స్. సాటర్న్ చూసారా, లైఫ్ లెసన్స్ అంటండి. ఇప్పుడు కొంతమందికి ఏలినాటి శని, అర్ధాష్టమ శని ఇలా నడుస్తూ ఉంది కదా. సో కమ్యూనిటీ టెక్నాలజీ ఇప్పటి నుంచి మీ లైఫ్ చేంజ్ అవుతుంది అన్నట్టుగా చెప్తున్నారండి. ఇప్పుడు ఒక సిస్టమేటిక్ లైఫ్ అనేది ఉంటుంది. ఒకళ్ళని ఇబ్బంది పెట్టేలాగా సిస్టమేటిక్ లైఫ్ ఉండకూడదండి. మనల్ని ఇన్స్పిరేషన్గా తీసుకునేలాగా లైఫ్ అనేది ఉండాలి. అంటే ఇప్పుడు మనల్ని చూసి బాగుపడాలి కానీ మనల్ని చూసి చెడిపోయేలాగా ఉండకూడదు. సో ఏంటంటే ఇక్కడ శనిగ్రహ అనుగ్రహం ఏముందంటే మీరు చేసిన మంచి ఇప్పటి వరకు మీరు లైఫ్ లెసన్స్ అయితే నేర్చుకున్నారు. అండ్ మీలా ఎలా బ్రతకాలి, మీలా ఎలా పోరాడాలి, మీలా సమస్యలు వస్తే ఎలా ఎదురు నిలబడాలి అన్న నేర్పింది పాఠం మీ నుండే ఎదుటి వాళ్ళు నేర్చుకుంటారంట. ఇప్పుడు మీరు ఒక బాధాకరమైన విషయం ఎదుర్కొంటున్నారు. ఆ బాధలో మీరు ఏదైనా చేసుకోవచ్చు. ఒక అనాలోచన నిర్ణయాలు అయితే వస్తాయి కదా, ఇలా ఉండాలి, అలా ఉండాలి, మనసుకు బాధగా అనిపిస్తున్నప్పుడు ఏదో ఒకటి చేసేసుకోవాలని అనిపిస్తుంది. సో అది కాదండి, మీకు ఇక్కడ ఏంటంటే శని భగవానుడు మీకు కొన్ని టెస్టులు అయితే పెట్టారు. సో ఇదేంటంటే కర్మ. మీరు ఇంకా బాధపడుతున్నారంటే ఇక్కడ లైఫ్ లెసన్స్ అనేది
నేర్చుకుంటున్నారు. అది కూడా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోతే ఇప్పుడు ఏంటి చెప్తున్నారంటే, ఇక్కడ మీకు మీరు నా అన్న వాళ్ళేంటి, పరాయి ఉన్న వాళ్ళంటే తెలుసుకోబోతున్నారు. అర్థమవుతుంది కదా. మీకు తెలియని వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చి మీ సక్సెస్ కారణం అవుతారండి. అండ్ మీతో ఉన్న వాళ్ళు మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని నాశనం చేస్తారండి. అందుకే ఇక్కడ లైఫ్ లెసన్స్ అయితే నేర్చుకున్నారు. ఇప్పుడు మీరు లిమిట్స్లో ఉన్నారు. ఒక లిమిట్స్లో ఉన్నారు. ఏది కూడా ఒక స్వార్థంతో లేరు. ఒకళ్ళు నాశనం చేయాలని లేరు. మీరు కరెక్ట్ వేలో ఉన్నారు కాబట్టి మీకు ఇచ్చే గైడెన్స్ చూశారు కదా. మీకు ఒక టీం కింద ఉంటారనమాట. మీకు సాయపడే వాళ్ళు ఉంటారు. అది బయట వాళ్ళే సాయపడతారండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళు, మీ పక్కన ఉన్న వాళ్ళే నాశనం చేయాలనుకుంటారు. కానీ అది లైఫ్ లెసన్స్ అవుతుంది. మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేవాళ్ళు మీ లైఫ్లో సక్సెస్ కారణానికి వారైతే అవుతారు. అంటే ప్రతిఫలాలు అనేది అలా ఉంటుందంట. శనిగ్రహం సంబంధించి అనుగ్రహం అయితే ఉంది. లవ్ అండ్ పార్ట్నర్షిప్ చెప్పాను కదా. ఎనర్జీస్ కార్డ్స్ తీయకముందే కాంబినేషన్స్ ప్రకారంగా వస్తే ఇక్కడ మీరు మీ జీవితంలో రిలేషన్షిప్ పరంగా మోసపోయారు, జాబ్స్ పరంగా మోసపోయారు, బిజినెస్ పరంగా మోసపోయారు. ఇప్పుడు మీ లైఫ్లో శని సంబంధించి అనుగ్రహం ప్రతిఫలాలు ఎలా ఉంటాయంటే ఒక సక్సెస్లోకి తీసుకువెళ్తుందండి. మీరు ఎంత డౌన్ అయ్యారో అంత సక్సెస్లోకి తీసుకెళ్తారు. ఎందుకు ఆ సక్సెస్ ఎలా వస్తుందంటే మీ లైఫ్లోకి న్యూ పర్సన్ రావటం ఏదో విధంగా సాయం అవుతారండి. అది యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ద్వారా. మీకు తెలియదు, మీరు చేసే ప్రయత్నాలు సక్సెస్ అవ్వకపోవచ్చు. ఇంకా దిగజారిపోయినట్టు, లైఫ్లో అందరి చేత అవమానాలు పడ్డట్టు, ఇంకా అబద్ధాలు, నిందలు ఇవన్నీ ఎదుర్కొంటారండి. ఎదుర్కొన్నప్పుడు మీ లైఫ్లో ఒక పర్సన్ ఎంటర్ అవుతారు. వారే మీ లైఫ్కి సక్సెస్ అవుతారు. అది పార్ట్నర్షిప్గా కావచ్చు. అంటే ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఒక పార్ట్నర్షిప్ బిజినెస్గా స్టార్ట్ అయ్యి సక్సెస్ అయితే అవుతారు. అండ్ రిలేషన్షిప్ పరంగా కావచ్చండి. మీరు ఎవరి వల్ల అయితే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వారికి బుద్ధి చెప్పేవాళ్ళు మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వచ్చు. అండ్ అలానే లవ్ కూడా సక్సెస్ అవ్వచ్చు. ఇంకా ఏం చెప్తున్నారంటే మూన్ ఎనర్జీస్ కూడా వచ్చే చూడండి. ఇప్పుడు న్యూ మూన్ ఎనర్జీస్లో అయితే ఉన్నాం కదా. మీ ఫీలింగ్స్ సబ్కాన్షియస్ మైండ్లో ఏదైతే ఉన్నాయో మీరు ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచించరండి. మీరు నా అనుకున్న వాళ్ళు కాబట్టి మీరు నా అనుకున్న వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టారండి. వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారని ఆలోచిస్తారు. వాళ్ళు ఎందుకు అలా బాధ పెట్టారని ఆలోచిస్తారు. వాళ్ళు ఎందుకు మీ నాశనం కోరుకున్నారని బాధపడతారు. అలాగే వాళ్ళు బాగుండాలని కోరుకుంటారు. మీ సబ్కాన్షియస్ మైండ్లో వాళ్ళు మారాలి, మిమ్మల్ని అర్థం చేసుకోవాలి, మీతో బాగుండాలి. ఇలా మీరు ఎప్పుడైతే పాజిటివ్ అనుకున్నారో ఇది కర్మ అనేది పాజిటివ్గా మారుతుందండి. ఓకే, మీరు వాళ్ళు అన్నారు కదా అని అది ఖర్చు పెట్టేసుకుని మనసులో పెట్టేసుకుని వాళ్ళ మీద పగ తీర్చుకునేలాగా మీరైతే ప్రవర్తించలేదు. మీకు ఇక్కడ శని భగవాన్ ఏమంటున్నారు, మీకు లైఫ్ లెసన్స్ నేర్పించినప్పుడు మీ మైండ్లో ఏదైతే ఉందో ఆ పాజిటివ్గా మీరు ఆలోచిస్తే అది రియాలిటీగా మారుతుంది. అంటే మీరు ఒక సక్సెస్లోకి వెళ్ళటానికి ఇదిగా మీ ఫీలింగ్సే, మీ సబ్కాన్షియస్ మైండ్లో ఏ పాజిటివ్ ఫీలింగ్స్ ఉంటాయి అదే మిమ్మల్ని సక్సెస్లో తీసుకువెళ్తాయి. అలా కాకుండా వాళ్ళ మీద ఖర్చు పెట్టేసుకుని నాశనం చేయాలనుకుంటే అది కూడా ఒక కర్మలాగా మీకు తిరిగి కొడుతుందనమాట. అందుకే ఒకళ్ళు ఏమైనా అంటే మనం దాన్ని ఎదురెళ్ళకూడదండి. టైం అన్నది వస్తుంది. ఆ టైం బట్టి మీరేంటో వాళ్ళేంటో తెలుసుకోబోతారు. ఆ పొజిషన్కి టెన్షన్ చూసారా, చెప్పాను కదా. కార్డ్స్ అన్నది యాక్యురేట్గా వస్తుంది. మిమ్మల్ని టెన్షన్ పెట్టిన వాళ్ళకి ఆ పొజిషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టెన్షన్ అయితే స్టార్ట్ అవుతుందండి. చూసారా, ఇప్పుడు మీరు ఎదిగితే వాళ్ళకి ప్రశాంతత ఉండదు. పేసెస్ మీనరాశి కూడా వచ్చింది. మీ డ్రీమ్స్ అయితే నెరవేరిపోతాయి. మీరు ఇది సాధించాలి, ఇక్కడ సక్సెస్ అవ్వాలి, ఇలా సంపాదించాలి, మీ లైఫ్ ఇలా డిజైన్ చేసుకున్నారు కాబట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయి. ఇప్పుడు వాటర్ సైన్ ఎనర్జీస్లో ఎవరికైతే ఉన్నాయో కర్కాటక, వృశ్చిక, మీన రాశి వాళ్ళకి ఇప్పుడు ఏలినాటి శని, అర్ధాష్టమి శని నడుస్తుంది కదా. సో ఇప్పుడు మీ సక్సెస్లోకి అయితే వెళ్తారండి. మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళని మీ లైఫ్లో నుండి దూరం చేస్తున్నారు. అండ్ మీరు సక్సెస్ రావడానికి మీ లైఫ్లోకి న్యూ పర్సన్స్ అయితే వచ్చి మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ అవుతున్నారు. సో ఇక్కడ చూసారు కదా, మీనం అంటే మేషం నుండి మీనం వరకు మిక్స్డ్ ఎనర్జీస్ అనమాట, వైల్డ్ ఫెమినిటీ. ఇప్పుడు మీ లైఫ్లో 2 కార్డ్స్ కూడా వచ్చేసాయా, మీకు సపోర్ట్ చేస్తుంది. యూనివర్సే సపోర్ట్ చేస్తుంది. మీరు అందరికీ ఇన్స్పిరేషన్గా నిలబడుతున్నారు. మీరు అసలైన నిజ స్వరూపం మీకు బయటకు వస్తుందండి. మీరేంటో నలుగురు గుర్తించేలాగా, మీ విలువ పెరిగేలాగా, మీకు గౌరవం ఇచ్చేలాగా ఇప్పుడు అసలైన లైఫ్ మీరు చూడబోతున్నారు. చూసారు కదా, మీ డ్రీమ్స్ మీకు గుడ్ స్పిరిట్ హెల్ప్ చేస్తుందంట. మిమ్మల్ని మీ చుట్టూ ఉండే ఒక స్పిరిట్ అయితే ఉందండి, ఒక ఆత్మ అయితే ఉంటుంది. సత్యం. చూసారా, మా బల్లి గారు పలుకుతున్నారు. ఒక గుడ్ స్పిరిట్ అయితే ఉంది. ఆ స్పిరిట్ ఎప్పుడు మిమ్మల్ని కాపాడుకుంటూ ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నారు. ఎప్పుడు ఒక నాశనం చేయాలనుకున్న వాళ్ళే నాశనం అయిపోతారండి. మీరు ఎవరు నాశనం చేయాలైతే అనుకోలేదు. సో మీ మంచితనం మిమ్మల్ని కాపాడడానికి చుట్టూ ఒక స్పిరిట్ అయితే ఉంది. అది మిమ్మల్ని కాపాడుతూనే ఉంటుంది.
టారో ఎనర్జీస్లో అసలు మీకు ఏం గైడ్ చేయాలనుకుంటున్నారు? ఒక రిలేషన్షిప్ పరంగా కావచ్చు, లైఫ్ పరంగా కావచ్చు, కెరీర్ పరంగా కావచ్చు, లవ్ పరంగా కావచ్చు, ఏం చెప్పాలనుకుంటున్నారు? మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళ కర్మ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు మీరు ఒక మంచి చేశారండి, వాళ్ళకి ఎలా ఉంటుందో కర్మ అనేది ఎలా హిట్ అవుతుందో చూద్దాం. ఈ కాంబినేషన్స్ పరంగా మీకైతే మంచి అవుతుంది మీ ఎనర్జీస్ పరంగా, ఆస్ట్రో ఎనర్జీస్లోని. సో ఇక్కడ మీకు సంబంధించి, ఇక్కడ మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళకి సంబంధించి ఎనర్జీస్ అయితే చూద్దాం, కర్మ అనేది ఎలా హిట్ అవుతుందో. సో ఫస్ట్ ఎనర్జీస్ మీది 4 ఆఫ్ సోర్స్ ఎనర్జీ అండ్ వీళ్ళకి సంబంధించి కింగ్ ఆఫ్ పెంటికల్స్, జడ్జిమెంట్. ఓకే, 4 ఆఫ్ సోర్స్ ఎనర్జీ. ఇప్పుడు మీరు ఇంకా బాధపడుతున్నారు, మిమ్మల్ని ఇంకా బాధ పెడుతున్నారు. డబ్బులో మోసపోయారు, రిలేషన్షిప్లో మోసపోయారు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని మోసం చేశారు. ఇప్పుడు అసలైన జడ్జిమెంట్ అయితే వస్తుంది. మీ బాధకి కారణమైంది జడ్జిమెంట్ అయితే వస్తుందంటండి. అండ్ నెక్స్ట్ మీకు సంబంధించి కింగ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అండ్ వీళ్ళకి సంబంధించి కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ, 5 ఆఫ్ పెంటికల్స్. ఇప్పుడు దేనైతే నష్టపోయారో ఇప్పుడు చూడండి, మీ నిజాయితీయే మిమ్మల్ని గెలిపిస్తుంది. నిజాయితీగా ఉన్న వాళ్ళు ఎప్పుడు మోసపోతారని మీరు అనుకోవచ్చండి, కానీ యూనివర్స్ ప్రతిదీ గమనిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనుషులు సాయం చేయకపోయినా సరే ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయ్యి ఎవరు నష్టపోవాలో, ఎవరు నష్టం నుండి బయటపడాలో యూనివర్సే గైడ్ చేస్తుంది. కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ, వీళ్ళకి రూపాయి లేకపోతే నిద్ర పట్టదండి, పిచ్చెక్కుద్ది. మీరు అలా కాదు, రూపాయి లేకపోయినా మీరు ఎలా అయినా బ్రతుకుతారు. అంటే మీ జీవితంలో ఒకళ్ళు అడుక్కోవాలి, ఒకళ్ళు పెట్టాలి, ఒకళ్ళని ఆశించాలి అనే టైప్ కాదు. వీళ్ళేంటి, ఒకళ్ళని నాశనం చేయాలి, ఒకళ్ళ దగ్గర లాక్కోవాలి, బాగుపడిపోవాలి, అవతల వాళ్ళు నాకేంటి అన్న వాళ్ళకి ఇప్పుడు రూపాయలు లేని రోజు అయితే చూస్తున్నారు. మీరు రూపాయి నష్టం నుంచి బయటపడి అప్పులు ఉండవు అండ్ ప్రతిదీ ఒక రూపాయి పెడితే 10 రూపాయలు రెట్టింపుగా మీకైతే వస్తుందండి. అంత క్లారిటీ లైఫ్ అయితే మీకు ఉంటుంది. సత్యం మీకు సంబంధించి చూడండి, 9 ఆఫ్ ఫ్యాన్స్ అండ్ వీళ్ళకి సంబంధించి 10 ఆఫ్ ఫ్యాన్స్, ద హ్యాంగ్డ్ మ్యాన్ ఎనర్జీ. ఇప్పుడు మీరు ఒక సిచ్యువేషన్లో ఇరుక్కుపోయారు, మిమ్మల్ని ట్రాప్ చేశారు. మీరు ఒకరికి చెడు చేయాలని, వాళ్ళకి చెడు జరుగుతున్నా సరే మీరు వాళ్ళకి చెడు జరగకూడదని కూడా అనుకుంటారు. 9 ఆఫ్ ఫ్యాన్స్ ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైతే సమస్యలు ఇరుక్కున్నారో దాని నుండి బయటపడుతున్నారు. హ్యాంగ్డ్ మ్యాన్ ఎనర్జీ అంటే రిలీజ్ అయిపోతున్నారండి. వీళ్ళు 10 ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ, వీళ్ళకి బరువు బాధ్యతలు ఎక్కువైపోతున్నాయి. అంటే వీళ్ళు కష్టపెట్టే కొలది ఇంకా కష్టపడుతూనే ఉంటారన్నట్టుగా చెప్తున్నారు. ఫైనల్గా చూడండి, ద స్ట్రెంత్ అండ్ వీళ్ళకి 10 ఆఫ్ పెంటికల్స్ అండ్ 7 ఆఫ్ పెంటికల్స్. ఇప్పుడు మీ కంట్రోల్ ప్రతిదీ వస్తుంది. వీళ్ళు డబ్బులో లాస్ పోతున్నారు. మిమ్మల్ని మోసం చేసిన వారే మోసం తిరిగి వస్తుందండి. వీళ్ళ ఫ్యామిలీలో కొన్ని సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి. ఎలా అంటే డబ్బు వల్ల మోసపోతారు, ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఆస్తుల పరంగా మోసపోతారు. మీరైతే రూపాయి లేకపోయినా బ్రతకగలరు, ఇక్కడ రూపాయి వల్ల వీళ్ళు నష్టం పోతారు. వీళ్ళకి చూడండి, మిమ్మల్ని మోసం చేస్తారు డబ్బు పరంగా, సో అదే తిరిగి వెళ్తుంది. 4 ఆఫ్ కప్స్ ఎనర్జీ చూడండి, మీకు యూనివర్స్ టెస్ట్ చేస్తూ ఉంది. మీకు ప్రతిదీ అవకాశం ఇస్తే కాదు, మీకు పాస్ట్ వల్లే మీకు న్యాయం జరగాలి. ఆ పాస్ట్ ఏదైతే ఉందో మిమ్మల్ని నాశనం చేసిన వాళ్ళ గురించి మీకు సమాధానం కావాలి. దో హై ప్రిస్టిస్ ఎనర్జీ ఏం చెప్తుందంటే, మీ మనస్సాక్షి ఏదైతే గైడ్ చేస్తుందో, మీ మనస్సాక్షి ఏదైతే న్యాయం కావాలని కోరుకుందో ఈ రహస్యాలన్నీ బయటకైతే వస్తాయండి. అవతల వాళ్ళు గుట్టు రట్టు అన్నీ బయటపడుతున్నాయి. మీరు సక్సెస్ అవుతారు. 4 ఆఫ్ పెంటికల్స్, మీరు సాధిస్తారండి. మీరు మొండి వాళ్ళు, డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని నాశనం చేయాలనుకున్న వాళ్ళకి వాళ్ళ నాశనమే ఉండబోతుంది త్వరలో. ఫైనల్గా మీకు చెప్పేదేంటి, వాళ్ళ కర్మ అనేది హిట్ అవుతుందా అంటే ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళకి కర్మ అనేది హిట్ అవుతుందా అంటే ఎస్. చూసారా, ప్రతిదీ ఇంక చెప్పండి, ఎందుకని చెప్పేది ఏముంది, వాళ్ళకి కర్మ అనేది హిట్ అవుతుంది. ఎన్ని దాచారో అన్ని బయటకు వస్తుంది. ఇప్పుడు ఒక మాట వదిలేశారు కదా అంటే ఆ మాట 10 మాటలు 100 మాటల కింద వెళ్ళి అందరికీ తెలిసేలా చేసి ఇప్పుడు మీ జీవితాన్ని ఎలా నాశనం చేశారో వాళ్ళకి వాళ్ళు పరువు పోగొట్టుకుంటారు, అందరి వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. ఇంకా వీళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే నష్టపోతారు తప్ప ఇంకా లైఫ్లో ఇంకా పర్మనెంట్ అండి. వీళ్ళకి ఎప్పుడూ సమస్యలు వస్తూనే ఉంటాయి. ఒక్కసారి నమ్మకం కోల్పోతే ఇంకా జీవితంలో వాళ్ళు ఎవరిని నమ్మరు. మిమ్మల్ని ఇప్పుడు విలువిస్తారన్నమాట. మీరు బాధపడ్డారు, మీరు మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో వారి వల్ల మీరు బాధపడ్డారు. మీరేంటో నలుగురికి తెలుస్తుంది, వీరేంటో నలుగురికి తెలుస్తుంది. పరువు ఎవరికి ఉంటుంది, మీకా వాళ్ళకా? మీకే ఉంటుంది. వీళ్ళ పరువే పోతుంది. కర్మ అనేది హిట్ అవ్వబోతుంది. మీ జీవితం బాధ పెట్టిన వాళ్ళే తిరగబడతారండి. చూసారా, వాళ్ళే ఏడుస్తారు. మీ లైఫ్ సరైన మార్గంలో ఉంది కాబట్టి మీరు రైట్ వేలోనే వెళ్తారు. వీళ్ళ మాటలు, అదుపులేని మాటలకి వీళ్ళ ఏడుపుకి వీళ్ళే కారణం అండి. ఒకళ్ళు పడి ఏడ్చారు, వాళ్ళకి వాళ్ళే ఏడుపు తిరిగి వెళ్తుంది.
సో ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి ఈ నేచర్ సంబంధించి మీకు ఏం గైడ్ చేస్తుంది మీ మేష నుండి మీన వరకు. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు చూసి వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మేష నుండి మీన వరకు అసలు ఎనర్జీస్ ఏంటి. చూసారా మీకు స్టార్ట్ అయిపోయిందండి, మంచి డేస్ స్టార్ట్ అయిపోయినాయి. రిటర్నింగ్ సోర్స్ ఆల్ డైరెక్షన్స్ అయితే మారుతున్నాయి కదా. వాటర్ ఎనర్జీ వచ్చింది, హార్వెస్ట్ ప్రతిఫలాలు అయితే చాలా చాలా బాగా వచ్చాయండి. ఇప్పుడు చూడండి, మీ జీవితం నాశనం అయిపోతే వాళ్ళు నవ్వారు, వాళ్ళు హ్యాపీగా ఇంకా మీరు ఇంకా అంతే సంగతులు అయిపోయింది మీ లైఫ్ అయిపోయింది అనుకున్నారు కదా, అయిపోలేదు. ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది. చూడండి, వాళ్ళని పరుగులు పెట్టించేలా చేస్తున్నారు, వాళ్ళే మీ దగ్గరికి వచ్చేలా చేస్తున్నారు. సో ఇక్కడ లైఫ్ అనేది ఏంటంటే ఇప్పుడు మీ జీవితం డౌన్ఫాల్ అయితే కొంతమంది చూసి బాధపడ్డారండి, జీవితం ఏంటి ఇలా అయిపోయిందని. మిమ్మల్ని చూసి జాలిపడ్డ వాళ్ళు ఉన్నారు, బాధపడ్డ వాళ్ళు ఉన్నారు. అండ్ కొంతమంది అయితే మీరు భలే నష్టపోయారు, నాశనం అయిపోయారు, ఇలాగే ఉండాలి, ఇంకెప్పుడు పైకి రారు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈ ఎనర్జీస్ ఏం చెప్తున్నాయంటే మీ గురించి బాధపడ్డ వాళ్ళు మీ లైఫ్ చేంజ్ అయ్యేటప్పటికి చాలా సంతోషపడతారు. అవతల మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు మీరు నాశనం అయిపోతే సంతోషించే వాళ్ళు వాళ్ళకి ఏడుపు అయితే మొదలవుతుందండి. చూసారు కదా, ద కాల్ ఫర్ లాఫర్. ఇప్పుడు ప్రపంచం మిమ్మల్ని చూసి సంతోషపడుతుంది, మీ నాశనం కోరుకునే వాళ్ళని చూసి నవ్వుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడితో ఎండ్ అయిపోయిందండి. కర్మ అన్నది ఎలా ఎండ్ అయిపోయిందంటే పాజిటివ్ కర్మ మీకు స్టార్ట్ అయిపోతుంది, బ్యాడ్ కర్మ వాళ్ళకి స్టార్ట్ అయిపోతుంది. సాక్రిఫైస్ మీ జీవితంలో సాక్రిఫైస్ చేసినవన్నీ ప్రతిఫలాలు అనేది ఎలా ఉంటుందంటే రిటర్నింగ్ సోర్స్ అనమాట, తిరిగి వస్తుంది. ఏ జీవితం మీరు ఇచ్చారో, అప్పులు చేసి ఒకరికి మంచి చేశారా, ఒకరిని నమ్మి మీరు బిజినెస్ స్టార్ట్ చేశారా, మీరు జాబ్ విషయంలో సాక్రిఫైస్ చేసి నా అనుకున్న వాళ్ళకి మంచి చేయాలనుకున్నారా, ఏ విషయంలో మోసపోయారు, రిలేషన్షిప్ పరంగా కూడా మోసపోయారు. సో మీ జీవితాన్ని సాక్రిఫైస్ చేసింది ఏదైతే ఉందో దాని రిటర్న్గా రిసోర్సు 4 వైపులా మీకు ఇన్కమ్ వచ్చే అవకాశాలు అయితే వస్తాయండి. మీ ఎదుగుదల చూసి ఏడ్చే వాళ్ళైతే ఎక్కువైపోతారు. అండ్ మీరు బాధలో ఉన్నప్పుడు బాధపడేవాళ్ళు సంతోషిస్తారు. అంటే ప్రపంచం మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకునే లైఫ్ అయితే మీకు అయితే ఉండబోతుంది. ఆల్ డైరెక్షన్ అయితే మారిపోతుందండి. చూసారు కదా, వాటర్ సైన్ మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళే ఇప్పుడు వాళ్ళు ఏడ్చే రోజు అయితే వస్తుంది. ఒక ప్రతిఫలం ఉంటుంది కదా, మీరు చేసిన మంచి ఎక్కడికి వెళ్దండి. ఒక విత్తనం, ఒక మంచి అని విత్తనం మీరు వేశారు, ఇప్పుడు అది మహావృక్షం అయితే అయింది. సో 10 మంది ఇది ఈ చెట్టు నీడ ఎంత ఇస్తుందో, ఈ చెట్టు ఫలాలైనా సరే దానికి సంబంధించి మంచి అయినా సరే మీ రూపంలో కనిపిస్తుందండి. వీళ్ళు ఏంటంటే మీ జీవితంలో ప్రతిదీ నాశనం చేయాలని అయితే అనుకున్నారు, ఇప్పుడు వాళ్ళు గాలికి కొట్టుకోబోతున్నారు. మీరు అందరికీ జీవితాన్ని ఇస్తున్నారు, బ్రతికేలా చేసేలా అయితే కనిపిస్తున్నారు. విజ్డమ్ ఆఫ్ ది హార్ట్. చూసారా, మీ జ్ఞానమే మిమ్మల్ని నిలబడుతుంది. మీరు గెలవబోతున్నారంటండి. న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ అవబోతుంది మీ లైఫ్లో. సో మేష నుండి మీనం వరకు మీ జీవితంలో నష్టపోయింది ఏమీ లేదు. మీకు ఇన్కమ్ సోర్స్ అయితే 4 వైపులా వస్తుందంట. పాపం అవతల వాళ్ళు ఏడవాలంటే మీ జీవితంలో సంపాదన పెరుగుతుంది, సంపాదిస్తున్నారు, సాధిస్తున్నారు, నలుగురిలో మంచి పేరైతే తెచ్చుకోబోతున్నారు. మరి కర్మ రిటర్న్ అనేది ఎలా ఉంటుందో చూద్దామా. ఇప్పుడు మీరు చేసిన మంచి ఏదైతే ఉందో ఆ మంచి అనేది మిమ్మల్ని సక్సెస్లో తీసుకెళ్ళబోతుంది. మిమ్మల్ని నాశనం చేయాలనుకున్న వాళ్ళకి కర్మ అన్నది ఎలా ఉంటుందో చూద్దాం. అంటే వాళ్ళు నాశనం అయిపోవాలని కర్మ సిగిల్ అనే చేతి కాదండి, మీకు ప్రొటెక్షన్. మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెడితే వాళ్ళకి తిరిగి కొట్టేది కర్మ సిగిల్ ఎనర్జీ. ఓకే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళని వాళ్ళకి తిరిగి కొట్టే కర్మ సిగిల్ ఎనర్జీ. మిమ్మల్ని ఏదే విధంగా చేస్తారో వాళ్ళకి తిరిగి వెళ్తుంది. 9 ఆఫ్ ఫ్యాండ్స్. చూసారా, ఇది కర్మ అనేది రిటర్న్ వెళ్ళిపోతుంది. బాగా వచ్చినాయి కదా. ఇదిగోండి కర్మ, ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో మరి ఎనర్జీస్ కార్డ్స్ నిజంగా వర్క్ అవుతున్నా మీకు అర్థమవుతుందిగా. కర్మ సంబంధించి ఇప్పుడు మిమ్మల్ని డౌన్ఫాల్ చేయాలనుకున్నారు, మిమ్మల్ని లైఫ్ ఎలా చేసేయాలనుకున్నారు, మీకు జీవితం ఒక క్లారిటీ వచ్చి వాళ్ళకి తిరిగి వెళ్తుందండి. మీ ఫోకస్ మీ మీద ఎక్కువ ఫోకస్ చేసినప్పుడు వాళ్ళే ఇంకెక్కడున్నా వాళ్ళు అక్కడే ఉండిపోతారు. మీరు బాగుపడితే వాళ్ళకి నిద్ర పట్టదు కదా. సో ఇది కూడా ఎనర్జీస్ అయితే చూద్దాం.
యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసి వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో సిగల్ ఎనర్జీ. ఎస్, మిమ్మల్ని చూసి నవ్విన వాళ్ళే వాళ్ళ కర్మ అనేది ఎలా ఉంటుంది తెలుసా? మీరు నష్టపోయినప్పుడు నవ్విన వాళ్ళకి ఏడుపొచ్చేలా ఉండబోతుందండి. పేహివ్ సక్సెస్ అయితే కనిపిస్తుంది. ఇది జర్నీ సూపర్ అండి. ద బిగినింగ్ వాజ్ ద సక్సెస్. మీ లైఫ్లో మీరు సక్సెస్ అవుతారు. మంచి ఎనర్జీ అయితే వచ్చిందండి. ఈ సిగల్ ఎనర్జీ అనేది ఈ విధంగా వచ్చిందండి. పేహివ్, రాడియో, హూర్జ్, బెర్కానా, ఎహవాజ్ అండ్ షోవేలో అండ్ ఓతిల్లా, ఇవన్నీ ఎనర్జీస్ అయితే వచ్చాయి. మీరు ఈ నెంబర్స్ అయితే వేయద్దు. ఇప్పుడు చూడండి, 9, 2 కలిపితే 11 అంటే 2. మీ మనసు సంబంధించి ఈ ప్లస్ కొడితే 6, ఈ 2 కలిపితే 8. కర్మ సంబంధించి 8 అండి. అబాండెన్స్, మిమ్మల్ని నాశనం చేయాలనుకున్న వాళ్ళు మిమ్మల్ని ఏదన్నా సరే వాళ్ళకే తిరిగి వెళ్తుంది. ఓకే, ఇది 9 ఏంటంటే కేతు. ఏదైనా సరే మీ నుంచి దూరం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్లోనే ప్రతిదీ దూరం అయ్యి వాళ్ళు కూడా మీ లైఫ్లో నుండి దూరం అయిపోయేలాగా ఎనర్జీస్ అయితే వచ్చాయండి. సో ఏదైనా సరే 7 సంబంధించి ఏంటి, లవ్ అండ్ సక్సెస్. ఇందాకే వచ్చింది కదా ఎనర్జీస్ కార్డ్, దానికి సంబంధించి అయితే ఇప్పుడు వచ్చింది. 6 కూడా సక్సెస్ అండి. చూశారు కదా, మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళకి వాళ్ళకే తిరిగి కొట్టేలాగా సిగల్ ఎనర్జీ. ఇది కర్మ సంబంధించి సిగల్ ఎనర్జీ. ఓకే, ఇది ఎన్ని రోజులు డ్రా చేయాలంటే డైలీ 6 సార్లు డ్రా చేయాలండి. 27 రోజులు 27 రోజులు. ఓకే, 2 మంత్స్లో రిజల్ట్ వచ్చేస్తుంది. 27 రోజులు 2 మంత్స్లో రిజల్ట్ అయితే వస్తుంది. కొంతమందికి 9 రోజుల రిజల్ట్, 27 రోజులు గీసేసి వదిలేసాక కొంతమందికి 9 రోజుల్లో రిజల్ట్ వస్తుంది, కొంతమందికి 2 నెలల్లో రిజల్ట్ అయితే వస్తుంది. ఇలా వెయ్యాలి. మీరేమి నెంబర్స్ అయితే వెయ్యొద్దు. అది ఓకే, ఇవేమి నెంబర్స్ గట్ట వేయద్దు. ఇది కర్మ సంబంధించిన సిగిల్ ఎనర్జీ. మీకు ఇది ఒక ప్రొటెక్షన్ అండి. మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో, మిమ్మల్ని ఎవరైతే నాశనం అయిపోయిన కోరుకుంటున్నారో వాళ్ళకి తిరిగి వెళ్ళేలాగా సిగిల్ ఎనర్జీ. ఇదండి ఈరోజు ఎనర్జీస్. ఇక్కడ మీకు 9 రోజుల రిజల్ట్ వస్తుంది అండ్ కొంతమందికి 2 మంత్స్లో రిజల్ట్ అనేది వస్తుంది. ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవ్వాలి. సరదాగా చేస్తారో నమ్మకంతో చేస్తారో మీ ఇష్టం. ఓకే, దీనికి రిస్ట్రిక్షన్స్ అనేది ఉండదు. ఈ పేపర్ ఏమీ చేయక్కర్లేదు, అలా వదిలేయచ్చు. కాల్చక్కర్లేదు, పడేయక్కర్లేదు, చేయక్కర్లేదు, అలా ఉంచేయచ్చు. సో ప్రతిరోజు డిఫరెంట్ టాపిక్స్, డిఫరెంట్ కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే ఉండిపోతాయండి. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుందండి. అలానే లైవ్ రీడింగ్స్ కూడా ఉంటాయి ఛానల్లో. డైలీ మీకు యాక్యురేట్ రీడింగ్స్ అయితే ఈ ఛానల్ పరంగా నేనైతే ఇవ్వగలను. సో ప్రతిరోజు ఎనర్జీస్ మారుతూ ఉంటాయి. ప్రతిరోజు రీడింగ్ మీదే అయ్యుండొచ్చు, అవ్వకపోవచ్చండి. ఎనర్జీస్ బట్టే నేను రీడింగ్ అయితే ఇస్తాను. మీకు ఈ రీడింగ్ నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్. బాయ్.